హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. దిస్ ఇస్ సుమన్. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఎప్పుడు ఆల్వేస్ స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ప్రాక్టికల్గా ఉండండి. ఇంకా ఏంటంటే యూనివర్స్ కనెక్ట్ అయి ఉండండి, సరేనా? సో ఈ ఛానల్లో నేను చెప్పే రీడింగ్స్ అన్నీ కూడా యూనివర్స్ నా ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నాయి, ఓకేనా? ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది, సరేనా? సరే, మీకు కనుక ఈ రీడింగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ గురించి చాలామంది నన్ను అడుగుతుంటారు. ఏంటంటే ఈ పర్సనల్ రీడింగ్ ఛార్జ్ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది, ఓకేనా? హ్యూజ్ అమౌంట్ పెడితే కొంతమందికి అఫోర్డ్ చేయలేరు కదా, అందుకనే తక్కువ అమౌంట్ పెట్టడం జరిగింది పర్సనల్ రీడింగ్ ఛార్జెస్, సరేనా? అందరిని దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. సో మీరు అది గమనించగలరు. నిన్న ఒకరు కాల్ చేసి అడిగారు, ఇంత తక్కువ ఛార్జ్ చేస్తారని. పర్సనల్ ఛార్జ్ మరి ఇంత తక్కువ ఏంటి సార్ అంటే, అది అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగిందమ్మా, మీరు గమనించాలి, సరేనా? సరే, సో ఇంకా ఎవరికైనా సరే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా, ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, లవ్ రీడింగ్, జాబ్, హెల్త్, కెరియర్, బిజినెస్, వీటికి సంబంధించి మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా, మీ ఫ్యూచర్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నా, సరేనా, మీ ఎనర్జీ ఏంటనే తెలుసుకోవాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? ఓకే, సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ అని చెప్పుకోండి. ఎప్పుడు కూడా యూనివర్స్ కనెక్ట్ అయి ఉండండి. మీ పార్ట్నర్ నేమో, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అని, కలెక్టివ్ రీడింగ్. ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ ఫేస్, పేరు ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో హెర్మిట్ కార్డ్, ఏస్ ఆఫ్ కప్స్, ఓకే, 3 ఆఫ్ పెంటకల్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, డెవిల్, ఓకే. సో మార్నింగే వీడియో పెడుతుంటాం కదా, కొంచెం గొంతు అనేది సపోర్ట్ చేయదు అంతే, సరేనా? సో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించవచ్చు నా వాయిస్లో. సో ఇలా అన్నమాట. సో మార్నింగ్ మన వీడియో పెడుతున్నప్పుడు కొంచెం టోన్ అనేది సపోర్ట్ చేయదు అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు, సరేనా? సో మన ఎనర్జీస్ అనేది చెక్ చేద్దాం ఇక్కడ, ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, మీ పార్ట్నర్ వచ్చేసి, సో నేను ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడ, నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తుంటానని, ఓకేనా? సో ఓకే. సో ఇక్కడ కొంతమందికి 1 సెకండ్, కొంతమందికి ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే, వాళ్ళకు ప్రేమ ఉంటుంది, ప్రేమ భయంకరంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషనే ఉంది. ఇక్కడ ఎనర్జీ కూడా అలాగే ఉంది. కొంతమందికి ప్రేమ భయంకరంగా ఉంటుంది, కానీ ఏంటి, ఇంట్రోవర్ట్ అనమాట, ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. సో వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తున్నా, కలిసి ఉన్నా కూడా వాళ్ళ ప్రేమను ఏంటంటే చెప్పలేరు అన్నమాట, ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ వాళ్ళ లోపల వాళ్ళ మనసులో చాలా ప్రేమ ఉంటుంది. అలాంటి వాళ్ళ మనసులో నుంచి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, ఓకేనా? వాళ్ళ మీ నుంచి దూరంగా ఉన్న వాళ్ళ మీ నుంచి దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే,
అసలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి, సరేనా? సో ఇక్కడ వీళ్ళు చూడండి, మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారట, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉంటే కనుక, ఓకేనా, నేను రాశులు కూడా చెప్తాను ఎండింగ్లో, సరేనా? సో ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉంటే కనుక తన గమ్యం మీరే, ఓకేనా, తన ఆలోచన మీరే, ఓకేనా, తన డెస్టినీ మీరే, తన డెస్టినేషన్ మీరే. తను పడుకున్నా కూడా తన ఆలోచనలు, తన డ్రీమ్స్లో మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కళ్ళు మూసుకుంటే నీ గురించి ఆలోచనలు. ఇవి ఎవరి ఎనర్జీసో ఐ డోంట్ నో, బట్ చాలా పాజిటివ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి ఇక్కడ. ఎవరో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను నవ్వడానికి కారణం మీరే, సో మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం కూడా మీరే. నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఈరోజు ఫైనాన్షియల్గా గ్రోన్ అయ్యానంటే దీనికి కారణం మీరే అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మేష సింహరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, వాటర్ సైన్. సో చాలా ఎమోషన్ అండ్ లవింగ్, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, లవ్ ఉంది. సో ఎంత డీప్ లెవెల్లో ప్రేమ ఉన్నా కూడా వారు ఎక్స్ప్రెస్ చేయలేరు అన్నమాట. అది భయం కావచ్చు, బెరుకు కావచ్చు, కొంచెం అంటే ఇంట్రావర్ట్ ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనం బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు అసలు నేనేంటి, నాకు నీ మీద ఉన్న ప్రేమ ఏంటి అని షో చేయలేను, ఎక్స్ప్రెస్ చేయలేనని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. మేబీ కొంతమందికి ఈ పర్సన్ ఏమంటారు, కార్మిక్ పార్ట్నర్. సో మీ ఇద్దరి మధ్య కర్మ, అది కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉన్నాయో, అవి పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య ఏదైనా కర్మ ఉండడం వల్ల జరిగాయి అవి. ఇంకొక సినారియోలో ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ తను కార్మిక్ పర్సన్, ఓకేనా, అంటే మీ పర్సన్కి కార్మిక్ పార్ట్నర్. మేబీ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్నా కూడా ఇక్కడ కర్మకు లోబడి ఈ ఈ పర్సన్ వాళ్ళతో అనుభవించాల్సినవి, కర్మ ఫేస్ చేయాల్సినవి ఉన్నాయి అన్నమాట, ఓకేనా. సో ఇంకా వచ్చేసి ఈ పర్సన్ అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అండ్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వీళ్ళు సంపాదించి కష్టం చేసి కూడబెట్టి వాళ్ళకు దారపోసి కర్మ వాళ్ళకు దారపోస్తున్నారని అయితే కనబడుతుంది ఇక్కడ. అంటే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ తను హ్యాపీగా లేరు. డెఫినెట్గా తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కార్మిక్ ప్యాటర్న్స్, కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగినాయి. ఇక్కడ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కర్మ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు తనతో అంటే ఇక్కడ ఏంటి, మీరు తనతో లేరు కాబట్టి తను హ్యాపీగా లేరు, ఓకేనా. సో మేబీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ఏమో. తను అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హ్యాపీగా ఉందని నన్ను లీవ్ చేసేసారని మీరు అనుకుంటున్నారేమో. బట్ అక్కడ కర్మ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఉంటున్నారు వాళ్ళు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా అయితే లేరు. సో బట్ మీరు మిస్అండర్స్టాండింగ్ మాత్రం చేసుకోవద్దని కూడా చెప్తున్నారు మీ పర్సన్. వెరీ గుడ్. సో చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అక్కడ. వీళ్ళంటే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఏదైనా రుణం చెల్లించుకునేది ఉంటే చెల్లించుకోవాల్సిందే. అక్కడ సుఖపడనివ్వండి, కష్టపడనివ్వండి, ఏమైనా చేయని, కార్మిక్ కాబట్టి అనుభవించాల్సిందే. ఎనీవే మీరు తనతో లేరు కాబట్టి చాలా లోన్లీగా, ఎంతమంది ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని అయితే డిఫరెంట్గా చెప్తున్నారు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ చూడండి, ఎవరో కొంతమంది అయితే మీరు ఏకమవడం అయితే వీళ్ళకి ఇష్టం లేదు. డెఫినెట్గా ఎవరో కొంతమంది మీరిద్దరు ఏకమవడం చూడలేకపోతున్నారంట, వాళ్ళకి ఇష్టం లేదంట, ఓకేనా. నేను చెప్పాను కదా, మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి ఇక్కడ. ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ రిలేషన్ ఉండటం, లేకపోతే మ్యూచువల్ ఫ్రెండ్ సర్కిల్ ఉండడం, ఇంకేముంటారు, సమ్ నెగిటివ్ ఎనర్జీ
మ్యూచువల్ ఫ్రెండ్ సర్కిల్ ఉండడం, వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయడము, మీరు మీ పర్సనల్ లైఫ్లో ఉండడము ఇంకెవరికో ఇష్టం లేదు. ఓకేనా, ఒక డెవిల్ ఎనర్జీ ఉంది. మీ ఇద్దరు కలవడం, ఇది ఎవరి సినారియోనో చూసుకోండి. సో మీరిద్దరు కలిసి ఉండడం వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఓకేనా, సో మీ పేరు తలుచుకుంటేనో లేకపోతే మిమ్మల్ని తలుచుకుంటున్నో వాళ్ళ ఫేస్లో ఏంటంటే ఒక హ్యాపీనెస్, ఒక స్మైల్, ఒక తెలియని ఆనందం వస్తుందన్నమాట. తన హ్యాపీనెస్కి కారణం మీరే అని వీళ్ళు పదే పదే చెప్తున్నారు డెఫినెట్గా. అంటే మన మధ్యలో చాలా కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగాయి. నేను నీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని హీల్ చేస్తాను, నీ గాయాలన్నీ నేను నయం చేస్తానని చెప్తున్నారు. అంటే హీల్ చేస్తానని చెప్తున్నారు. ఇంతకాలం నువ్వు పడిన బాధ మొత్తాన్ని హీల్ చేస్తాను, ఆ గాయాన్ని నేనే చేశాను కాబట్టి నేనే మానుతానని వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా వీళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఐ మేడ్ మెనీ మిస్టేక్స్. సో నేను తప్పులు చేశాను, ఇంకా తప్పుల మీద తప్పులు చేశాను. అంటే తన సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని తప్పులు చేయాల్సి వచ్చింది. అంటే మేబీ చెప్పాను కదా, కార్మిక అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి ఇక్కడ భయపడి, సొసైటీ చుట్టుపక్కల వాళ్ళకి భయపడి మిమ్మల్ని బాధ పెట్టారు, మీకు అన్యాయం చేశారు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీ మనసునే గాయపరిచారు. సో అది కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇక్కడ. ఓకేనా, సో అంటే నా పరిస్థితిని నన్ను అర్థం చేసుకో, నా పరిస్థితిని నా ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవా ప్లీజ్ అని చెప్పేసి మీ పార్ట్నరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట. సో మీకు న్యాయం చేస్తానని కూడా వాళ్ళు చెప్తున్నారు డెఫినెట్గా. ఓకేనా, అంటే మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీ విషయంలో నేను మిమ్మల్ని చీట్ చేశాను, దీనికి నేను కర్మ అనుభవిస్తున్నానని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో బట్ నన్ను అర్థం చేసుకొని నేను మీకు చేసిన అన్యాయాన్ని కానీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ రాశులు వచ్చేసి మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, వృషభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 13, నెంబర్ 16, నెంబర్ 19, నెంబర్ 36, 38, 43 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. నెంబర్ 14, 15 కూడా ఉన్నాయి. ఈ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన ఏదైనా డేట్ అయినా అయ్యుండొచ్చు, మీ ఇద్దరిది డేట్ ఆఫ్ బర్త్ అయినా అయ్యుండొచ్చు. ఓకేనా, సరే. సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ అయితే నేను తప్పుల మీద తప్పులు చేశానని తనే ఒప్పుకుంటున్నారు. ఓకేనా, సో ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నానని కూడా చెప్తున్నారు. ప్లీజ్ నన్ను క్షమించు అని కూడా వాళ్ళు చెప్తున్నారు మీకు. ఓకేనా, సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చెక్ చేసుకోండి. ఓకేనా, అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ వచ్చేసి ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.